రేయ్ మమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారా? రేయ్ ముందు నువ్వు రారా. ఎక్కడికి వెళ్ళాలో మాట్లాడకండి. రేయ్ ఎవర్రా నువ్వు? మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చావు? ఎవర్రానా? ఇప్పుడు తెలుస్తుంది, వస్తాడు చూడు. వస్తారా? ఎవర్రా వీళ్ళు? రేయ్ అడిగిన దానికి సమాధానం చెప్పరా? ఎవరు వస్తారా? పెద్ద బిల్డప్ ఇస్తున్నారే. రేయ్ రేయ్ ఏంట్రా లాక్ చేస్తున్నారు? తలుపులు మూసేశారు. చచ్చారా? రేయ్ కత్తులు రాట్లు తీండ్రా. ఎవరిని వదలొద్దు. ఎక్కడికి రా? ఎవర్రా? 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 ఎవరు? ఎవర్రా? చెప్పు చెప్పు. ఎవర్రా? చెప్పు. చెప్తాను చెప్పరా? వదిలేండి. ఎవరు? కాలేజీ సార్ ఇది చేయమన్నారు. ఏంటి? కాలేజీ సార్ ఇది చేయమన్నారు. మమ్మల్ని వదిలేయండి సార్. మమ్మల్ని వదిలేయండి సార్. వేలు అన్నా ఈ కాళోజీనాథ్ మనుషుల్ని ఒక్కొక్కరిని చీల్చి చెండాడేశాడు. అక్కడితో ఆగాడా? నేరుగా ద గ్రేట్ కాళోజీనాథ్ని తీసుకొచ్చాడు. కాళోజీ అన్నా
ఇలా డమ్మీగా మిగిలిపోతానని అనుకోలేదు కదా. చెడు చేయాలి అనుకున్నాము అనుకో, ఆటోమేటిక్గా అందరి ముందు పప్పెట్లాగా నిలిచిపోవాల్సి వస్తుంది. అప్పుడు అందరూ సేమ్ షేమ్ పప్పీ షేమ్. మరి నీకే కదా షేమ్. రేయ్ ఇటు రారా. పోరా. అసలు ఇలాంటి పని ఎందుకు చేయాల్సి వచ్చింది? డబ్బు కాసపడి పనిచేసా. ఆ? డబ్బు కాసపడి. డబ్బుల కోసమా? డబ్బు కోసం ఏదైనా చేస్తారా? ఆ? తోడబుట్టిన చెల్లి అయితే ఇదే చేస్తావా? కొట్టానంటే 32 పళ్ళు రాలిపోతాయి. నేను బంగారి మాట్లాడుతున్నప్పుడు ఝాన్సీ అమ్మ పిలుస్తున్నారు అని వచ్చాడు వీడు. అప్పుడే నాకు డౌట్ వచ్చింది. నేను అనుకున్నట్టే జరిగింది. ఒక్కటి ఇచ్చాననుకో. సార్, వీడే నన్ను రమ్మని పిలిచాడు. బ్రదర్ వదిలేయండి. ఇప్పటికి ఒళ్ళు ఓనం చేసి వదిలేశాను. దేనికి మించి కొడితే వాడు పోతాడు. వదిలేయండి. వీళ్ళను కొట్టి ఏం ప్రయోజనం బ్రదర్? అదిగో కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అన్నిటికీ కారణం ఆయనే. కాళోజీ అనే కదా. ఏమయ్యా, నీకు అసహ్యంగా లేదా? మా విషయం ఏంటంటే, ఆ అమ్మాయి బంగారి నిజంగా రూమ్లోకి వెళ్ళింది వాస్తవం. బ్రదర్ జారి పడిపోబోయాడు. టక్కున ఆ అమ్మాయి వెళ్ళి పట్టుకోబోయింది. అది దొంగతనంగా ఫోటో తీసి వాళ్ళ పేరు నాశనం చేయాలని అసహ్యంగా ఆలోచించే బుద్ధి చూడు. వీళ్ళు ఏం చేయాలనేది నాకు అర్థం కావడం లేదు. విజయ్, చాలు. గణేష్, అత్తయ్య, వీళ్ళని పోలీసులకి హ్యాండ్ ఓవర్ చేయి. హ్యాండ్ ఓవర్ చేసి కంప్లైంట్ ఇచ్చి నా పేరు చెప్పు. అలాగే అత్తయ్య. నడవరా. బంగారే, ఇక్కడికి రా. నువ్వు రా. ఏడవకు, నేనున్నా నీకు. అర్థమైందా? నీకెప్పుడు ఎలాంటి సమస్య రాదు. సరే అన్నా. అందరికీ చెప్తున్నా, ఇక మీదట నా చెల్లెలి కంట్లో ఒక్క కన్నీటి బొట్టు వచ్చినా సరే ఎవరు ఏంటని చూడను. అది ఝాన్సీ అమ్మ సొంతమైనా సరే, ఆడైనా సరే, మగైనా సరే. నేను అదో టైపు. కోపం వచ్చిందంటే ఏం చేస్తా నాకే తెలియదు. అయ్యయ్యో, ఝాన్సీ అమ్మ నేను ఎంత దూరం పోతానో మీకైతే తెలుసు, కానీ వాళ్ళకి తెలియదు కదా. మీరే చెప్పండి, చూసుకోండి. మీరు దేని గురించి కంగారు పడకండి. మీరు ఏదైతే అనుకుంటారో అది మాత్రమే జరుగుతుంది. సరేనా? నేనుంటా మరి. కంగారు పడకండి. కంగారు పడకండి ఝాన్సీ అమ్మ, నేనున్నాగా. సరేనా? నల్లారే. బంగారి, కంగారు పడకు. ఒక్క ఫోన్ కొట్టు. నెక్స్ట్ మినిట్ ఇక్కడ ఉంటాను. సరేనా? చాలా థ్యాంక్స్ అన్నా. వెళ్ళిరానా?